తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మత్స్యమాంస మార్కెట్లో సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో తూనికలు కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. మార్కెట్లోని దుకాణాల్లో ఉన్న వెయిటింగ్ యంత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ధరలకు అమ్మకాలు, తూకం తక్కువగా ఉండటం, లేబుల్ ధర, ఎక్స్పైరీ డేట్ తెలిపే స్టిక్కర్లు లేకపోవడం, చికెన్ షాపులలో తూకాలు తక్కువగా ఉన్న మిషన్లను వాడటం చేయొద్దని అన్నారు. ఇన్స్పెక్షన్స్ లో భాగంగా ఈ రోజు నేను మా స్టాఫ్తో కలిసి మన నాయుడుపేట ఫిష్ మార్కెట్ నాన్ వెజ్ షాప్ ఇన్స్పెక్ట్ చేయడం. సో ఇక్కడ వెయింగ్ మిషన్ వెయిట్లో తేడా ఉన్నది, వాళ్ళు ఏమైనా వేరియేషన్ ఉంటే మాత్రం రికగ్నైజ్ చేయడం, మా కస్టమర్స్ని చెక్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత వాటిని ఫైనల్ చేయడం జరుగుతుంది. అలాగే అదేవిధంగా స్టాంపింగ్ టైం అయిపోయిన వెయింగ్ మిషన్లు, స్టాంపింగ్ లేకుండా ఉన్న వెయింగ్ మిషన్లు కూడా నేను అందరి తేడా రిక్వెస్ట్ చేసిందంటే వెయిట్ రొటీన్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు స్టాంపింగ్ చేయించుకోండి. అలా లేకపోతే కేసు రాయడము వాటికి మేనేజ్మెంట్ జరుగుతుంది. సో నేను అందరూ కోఆపరేట్ చేసి అందరూ చేయించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా వెయిట్లో కూడా ఎక్కడ ఫ్రాడ్ చేయకుండా అందరూ ఫెయిర్గా ఉన్నామని రిక్వెస్ట్ చేస్తున్నాను.